శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనకి సనాతన ధర్మంలో భక్తి, పూజ, ప్రార్థన ఇటువంటి మాటలు తప్పకుండా కనపడతాయి. ఇందులో ప్రార్థన అనేటటువంటి మాట చూడడానికి చాలా చిన్న మాట, 3 అక్షరముల యొక్క సమాహార స్వరూపం. కానీ అసలు ఈ ప్రార్థన అనేటటువంటి దాన్ని మినహాయించి ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించరు. ప్రతివారి జీవితంలోనూ ఈ ప్రార్థన అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రార్థన అన్న మాట లోకంలో ఎందుకు వచ్చింది, అసలు ప్రార్థన వెనక ఉన్న ఉద్దేశ్యమేమి అన్నది పరిశీలిస్తే మిగిలిన జీవులన్నీ కూడా తన జీవిత కాలంలో భగవంతుడు దురితము, అనుభవించవలసినటువంటి ఫలితము, కాలము, ఈ మూడిటి మధ్య నొక్కబడుతున్నప్పటికీ ప్రధానంగా ప్రార్థన అనేటటువంటి మాట ఒక్క మనుష్యునకు మాత్రమే అన్వయమవుతుంది. సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నా అందులో మిగిలిన ఏ ప్రాణి కూడా ప్రార్థన చేస్తాను అన్న మాటని అన్వయం చేసుకోలేదు. మనిషి ఒక్కడే ప్రార్థన చెయ్యగలడు. దానికి కారణం, ఇవాళ మనం ఏదో ఒక పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుంది, కానీ అసలు ఒక మనిషిగా పుట్టడం అనేటటువంటిదే చాలా చాలా గొప్ప విషయం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. మనిషిగా పుట్టడం మన చేతిలో లేదు, భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. మనిషిగా పుడితే వచ్చేటటువంటి అదృష్టం ఏమిటి అంటే, మొట్టమొదటిది స్వరపేటికను కలిగి ఉండడం. మిగిలిన ప్రాణులకు కంఠంలో స్వరపేటిక లేదు, మనకి స్వరపేటిక ఉంది. ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత మనం మాట్లాడగలం కాబట్టి కేవలం భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించి తరించడానికి కలియుగంలో అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కలియుగంలో భగవన్నామ సంకీర్తనకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అంత ప్రాధాన్యత ఉన్న రోజులలో ఆ ఈశ్వరనామమును పలకడానికి కావలసినటువంటి ఉపకరణమును భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా కంఠంలో ఉన్నటువంటి ప్రాణి మనిషి ఒక్కడే. రెండవ అదృష్టం, మనకి బుద్ధి ఉన్నది, మిగిలిన ప్రాణులకు బుద్ధి లేదు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నప్పుడు మన నిర్ణయం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం అంటాడు గీతాచార్యుడు. ఒక పని చెయ్యాలన్నా, ఒక పని చెయ్యకూడదు అన్నా దానికి ప్రమాణం ఏది అంటే భగవంతుని యొక్క వాక్యము, ఈశ్వరుడు చెప్పినటువంటి మాట, శాస్త్రము, వేదము, అదే ప్రమాణం. ఈ పని చెయ్యాలా చేయకూడదా అంటే చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు అని ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. శాస్త్రం అనగా ఎవరు అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. ఏది రాజశాసనంలా శాసించి మాట్లాడుతుందో దానిని శాస్త్రం అంటారు. వేదమే శాస్త్రము. ఆ వేదమును ప్రమాణంగా చేసుకుని ఈ పని చెయ్యాలా చేయకూడదా అంటే చెయ్యవచ్చు చెయ్యకూడదు అన్నదాన్ని నిర్ణయిస్తారు. దానికి ప్రమాణము శాస్త్రమై ఉంటుంది. మళ్ళీ ఒకవేళ చెయ్యవచ్చు అన్నారనుకోండి, చెయ్యవచ్చు అంటే ఎవరికి తోచినట్టు వారు చెయ్యరు. అది ఎలా చెయ్యాలని శాస్త్రములు చెప్తున్నాయో అలాగే చేస్తారు. ఒక వినాయక వ్రత కల్పం ఉన్నదనుకోండి, కల్పము అని ఒక మాట ఉంటుంది. అది ఎలా చెయ్యాలని ఋషులు చెప్పారో అలా చెయ్యాలి తప్ప మన బుద్ధికి తోచినట్టు చెయ్యం. అందుకే భగవంతుడు బుద్ధినిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. ఈ మూడిటిని ఉపయోగించుకోగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు తప్ప వేరొక ఏ ప్రాణి కూడా వినియోగించుకోలేదు. బుద్ధిని ఉపయోగించుకొని ఈ పని చెయ్యాలి అని నిర్ణయించుకోగలిగినది మనిషి ఒక్కడే. శాస్త్రాన్ని చదువుకునేటటువంటి అధికారం ఉన్నవాడు, అర్థం చేసుకోగలిగినవాడు మనిషి ఒక్కడే. గురువుగారి పాదములు పట్టుకొని గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని బాగా విని దాన్ని అర్థం చేసుకుని
దాని మీద నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని పొంది దానిని ఆచరణలోకి తెచ్చుకోగలిగినటువంటి శక్తి కలిగినవాడు మనిషి ఒక్కడే తప్ప మిగిలిన ప్రాణులకు ఇవి అన్వయమవో. అందుకే ప్రార్థన అన్నది కూడా ఒక్క మనిషి మాత్రమే చెయ్యగలడు తప్ప మిగిలిన ప్రాణులు చెయ్యడం సాధ్యం కాదు. ఎక్కడో కోటాను కోట్ల ప్రాణులలో పూర్వజన్మ విశేషం చేత గజేంద్రుడి వంటి వారు ప్రార్థన చేసి ఉండవచ్చు, అది వేరు విషయం. కానీ సర్వసాధారణంగా మనిషి తప్ప ప్రార్థన చేయుట అన్న మాట వేరొకరు చెయ్యలేరు. అసలు ఈ ప్రార్థన రావడానికి కారణం ఏమిటి అంటే, మనిషి ఎప్పుడూ కూడా అంటే ప్రార్థనని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెయ్యగలిగిన వాడు మనిషే కాబట్టి మిగిలిన ప్రాణులకు అన్వయమైన ప్రార్థన రీత్యా నేను మనిషి అని ఉపయోగిస్తున్నాను. మనిషి తన దురితము చేత ఈశ్వరుని చేత కాలమునందు నొక్కబడుతూ ఉంటాడు. ఇద్దరు పరమ బలవంతులైనటువంటి వ్యక్తులు ఇటొకరు అటొకరు వచ్చి మధ్యలో పెట్టి నొక్కేస్తున్నారనుకోండి, లేదు ఒక గోడకి దాపుగా పెట్టి గోడ కదలదు కాబట్టి గోడకి వేసి వెనక ఒక మహాబలమైనటువంటి వ్యక్తి నొక్కేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అంత బలం లేనివాడు ఎలా తప్పుకోగలడు? తప్పుకోలేడు. ఆ తప్పుకోలేకపోయినప్పుడు రెండు బలమైనటువంటి శక్తుల మధ్యలో గిలగిలలాడి కొట్టుకుంటాడు. మనిషి కూడా అంతే. లోపల జీవుడు ఉంటాడు. ఈ జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి. వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఈ విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతూ ఒక మాట అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. చేసిన పుణ్యం ఉంటుంది, చేసిన పాపం ఉంటుంది. పుణ్యం ఏది ఉన్నదో దానికి సుఖాన్ని ఇస్తాడు భగవంతుడు, పాపం ఏది ఉన్నదో దానికి దుఃఖాన్ని ఫలితంగా ఇస్తాడు. ఇచ్చేటప్పుడు మనకు ఎదురుగుండా వచ్చి నిలబడి నువ్వు గతంలో చేసినటువంటి పాపం ఉన్నది, ఆ పాపానికి ఫలితాన్ని ఇవాళ ఇస్తున్నాను, ఈ ఫలితాన్ని ఇస్తున్నాను కాబట్టి ఇవాళ నువ్వు దుఃఖించవలసి ఉంటుంది అని చెప్పి ఇవ్వడు. చేసిన పుణ్యానికి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు నువ్వు గత జన్మలలో పుణ్యాన్ని చేసి ఉన్నావు, ఆ పుణ్యానికి ఫలితంగా నేను ఇప్పుడు ఈ సుఖాన్ని ఇస్తున్నాను, నువ్వు ఈ సుఖాన్ని అనుభవించు అని చెప్పి ఇవ్వడు. వెనక నుండి ఇస్తూ ఉంటాడు. ఆయన ఎదురుగుండా కనపడడు, కాలస్వరూపంగా ఆయనే ఉంటాడు. అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేనే కాలస్వరూపంలో ఉండి ఎవరు ఏం చేస్తున్నారన్న దాన్ని లెక్క వ్రాసుకుంటూ ఉంటాను. పాపము చేస్తే పాపము చేశాడని వ్రాస్తాను, పుణ్యము చేస్తే పుణ్యము చేశాడని వ్రాసుకుంటాను. వ్రాసుకుని జ్ఞాపకం ఉంచుకొని ఉత్తర జన్మలలో ఇదే జీవుడు అనుభవించడానికి ఒక శరీరాన్ని ఇస్తాను. ఆ శరీరం లేకుండా పాపపుణ్యములు దుఃఖంగా సుఖంగా ఎలా అనుభవిస్తారు? ఓ దుఃఖాన్ని అనుభవించాలనుకోండి, నిష్కారణంగా నేను పడుకుని నిద్రపోతున్న ఒక కుక్కని కాలు మీద కర్రతో కొట్టాను. నిద్రపోతున్న కుక్క తటాలున లేచి బాధతో కాలు ఈడ్చుకుంటూ ఏడుస్తూ వెళ్ళి ఒక వారం రోజులు బాధపడింది. ఎందుకు కొట్టాలి నిష్కారణంగా? ఎవ్వరూ చూడకపోయినా భగవంతుడు దాన్ని చూసి వ్రాసుకుంటాడు. దానికి ఫలితాన్ని ఇవ్వవలసి వచ్చినప్పుడు అదే జీవుడు మళ్ళీ ఇంకొక శరీరంలో ఉన్నప్పుడు కానీ ఆ శరీరంలోనే ఉన్నప్పుడు కానీ మళ్ళీ అదే రీతిలో కాలు మీద దెబ్బ తగులుతుంది. తగిలితే కుక్క ఏడ్చినప్పుడు ఏ ఏడ్పు ఏడ్చిందో, ఎంత బాధపడిందో అంత తాను బాధపడాలి. బాధపడాలన్నా సుఖపడాలన్నా శరీరం ఉండాలి. శరీరం లేకుండా ఎలా సుఖపడతారు? నేను సంతోషించాను అనాలి అంటే చల్లటి గాలి వేసిందనుకోండి సంతోషిస్తాను, ఆకలేసినప్పుడు కడుపు నిండా అన్నం దొరికిందనుకోండి సంతోషిస్తాను, ఆకలేసి అన్నం దొరకలేదనుకోండి దుఃఖపడతాను. దుఃఖపడాలన్నా సుఖపడాలన్నా ఒక శరీరం ఉండాలి. ఈ శరీరాన్ని భగవంతుడిచ్చి ఆ శరీరమును అడ్డుపెట్టి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని దుఃఖంగా సుఖంగా అనుభవింపచేస్తుంటాడు. ఈ అనుభవింపచేసేటప్పుడు దీనికి మర్త్యలోకమని పేరు. కేవలము దుఃఖాన్ని ఇవ్వడు,
కేవలము సుఖాన్ని ఇవ్వడు. చేసిన కొన్ని పాపాలకి ఫలితంగా కొన్ని దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, పుణ్యాలకు ఫలితంగా కొన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. రెండూ ఉంటాయి. అందుకే రామాయణంలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాదిమ ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 ఏళ్ళు జీవించినటువంటి వాడు ఎన్ని కష్టాలు పడ్డా చిట్ట చివరిలోనైనా ఒక మంచి మాట వింటాడు, సుఖపడతాడు. పూర్తిగా దుఃఖం ఉండదు, పూర్తిగా సుఖం ఉండదు. కొన్నాళ్ళు సుఖపడతాడు, తర్వాత ఏదో దుఃఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం పోతుంది, మళ్ళీ సుఖం వస్తుంది. సుఖ దుఃఖములను రెండిటినీ అనుభవించాలి ఈ లోకంలో ఉంటే. అలాగే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. శరీరంతో వెడతానంటే కుదరదు. ఈ 2 లక్షణములు ఏ లోకంలో ఉంటాయో ఆ లోకాన్ని మర్త్యలోకం అంటారు. మనందరం ఇప్పుడు ఆ లోకంలో ఉన్నాం. ఇప్పుడు నేను గత జన్మలలో చేసిన పాపం ఏమిటి, నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి, నాకు జ్ఞాపకం ఉండదు. నేను జ్ఞాపకం ఉండి వాటి ఫలితం వస్తోందన్న విషయాన్ని కూడా నేను కనిపెట్టలేను. కాలము నా చేతిలో ఉండదు. ఇప్పుడు బాగుంది కదా, చాలా సంతోషంగా ఉంది కదా, ఈ కాలం ఇలా ఆగిపోవాలి అంటే కాలము ఆగదు. ఈ కాలము రాకూడదు అని నేను అన్నాను అనుకోండి. నేను ఒకప్పుడు 30 ఏళ్ల వయసులో ఉన్నాను, ఇప్పుడు 60వ సంవత్సరంలోకి వస్తున్నాను. 60 సంవత్సరాలు దాటిపోతే నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా, అందుకని ఇక కాలం రాకూడదు, కాలం ఆగిపోతే బాగుండు అని నేను అన్నాను అనుకోండి. ఆగిపోతుందా? ఆగదు. ఒకనాడు సుఖంగా ఉందని ఈ కాలం వెళ్ళిపోకుండా ఉంటే బాగుండు అంటే వెళ్లకుండా ఉంటుందా? దుఃఖం వచ్చినప్పుడు ఈ కాలం తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, ఇది వెళ్ళిపోతే బాగుండంటే వెడుతుందా? వెళ్ళదు. కాలము తనదైన శైలిలోనే వస్తుంది. ఆ కాలంలోనే భగవంతుడు ఏం చేస్తాడంటే దురితము అంటారు. చేసిన పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుంటాడు, పెట్టుకొని సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు. కానీ మనిషి మాత్రం ఏం కోరుకుంటాడు? ఎప్పుడూ సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇవాళ నేను వెడుతుంటే నాకు ఎదురు దెబ్బ తగలాలి, ఎదురు దెబ్బ తగిలి నా వేలు విరిగిపోవాలి, బాగా రక్తం కారాలి, కట్టు కట్టాలి, ఒక 10 రోజులు నేను మంచం మీద ఉండాలి, నేను లేచి తిరగకూడదు, ఈ 10 రోజుల్లో నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ రద్దయిపోవాలి అని ఎవడైనా కోరుతాడా? ఎవరు కోరరు. ప్రతిరోజు సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు, ప్రతి నిమిషం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అలా సంతోషంగా ఉండడానికి ఏది ఉండాలి? పుణ్యం ఉండాలి, పాపం ఉండకూడదు. కేవలము పుణ్యమే ఉన్నదనుకోండి, అసలు ఈ లోకానికి రాడు, దేవతగా ఉంటాడు. ఎందుకంటే కేవలము సుఖములు అనుభవించవలసి వస్తే దేవతలుగా పంపిస్తారు. ఇక్కడ ఉన్నాడు అంటే పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని కూడా అనుభవించాలి. అంటే దుఃఖం వస్తుంది, ఏదో ఒక సమయంలో వస్తుంది, ఏదో కారణంగా వస్తుంది. వచ్చినప్పుడు ఈశ్వరుడు మనకి ఎదురుగుండా నిలబడి, ఇదిగో నువ్వు ఫలానా అప్పుడు ఈ పాపం చేశావు, అందుకని ఇవాళ నేను నీకు ఈ ఫలితం ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడు. రామాయణంలో రాముడు ఇదే అంటాడు, రేపటి రోజున యవరాజ్య పట్టాభిషేకం అనుకున్నాడు. తీరా యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అనుకుని అంతఃపురానికి వెడితే ఇవాళ నీకు యవరాజ్య పట్టాభిషేకం లేదు, సరికదా 14 సంవత్సరముల పాటు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి నీకు జరగవలసినటువంటి యవ్వరాజ్య పట్టాభిషేకం భరతుడికి జరుగుతుంది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవేన వేగేన భరతోమిభిషిచ్యతాం. ఏ ముహూర్తానికి రాముడికి పట్టాభిషేకం జరగాలని అనుకున్నారో ఆ ముహూర్తంలో పట్టాభిషేకం జరగలేదు సరిగదా, 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం లేదనుకున్నారో ఆ ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలని సంకల్పం చేశారు. పోనీ ఆ ముహూర్తం కాకపోయినా తరువాత అయినా యవ్వరాజ్యం భరతుడికి ఇవ్వాలి అని అనుకున్నారు. రాముడు పట్టాభిషేకం జరుగుతుంది అని అనుకున్నాడు. జమణస్వామి వచ్చి అన్నాడు, గురోరప్పివలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. నాన్నగారు ఎవరు? మన రాజ్యంలో నియమం ఏమిటి?
పెద్ద కొడుక్కి రాజ్యం వెళ్ళాలి. ఎప్పుడు ఇవ్వరు? పెద్ద కొడుకు అధర్మాత్ముడైతే, చెయ్యరాని భయంకరమైన పాపములు చేస్తే రాజ్యాధికారం కట్టబెట్టరు. నువ్వు పెద్ద కుమారుడివి, నువ్వు ఏ విధమైన దోషములు చెయ్యలేదు, నీ యందు ఏ పాపము లేదు, నీకివ్వను రాజ్యం భరతుడికి ఇస్తానడానికి దశరథుడికి ఏ అధికారం ఉంది? నువ్వు అను. ఇవాళ రాత్రే నేను దశరథుణ్ణి నిగ్రహించి యుద్ధంలో ఓడించి నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, నీ చేతికి మట్టి అంటుకోక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడాడు రాముడితో. రాముడు నవ్వన్నాడు, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ అన్నాడు. నిన్నటి రోజున పిలిచి మరీ నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని చెప్పిన వారెవరు? నాన్నగారు. ఇవాళ కూడా నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలన్న కోరిక ఉన్నవారెవరు? నాన్నగారు. నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేకపోతున్నందుకు రాత్రి 50 మాటలు స్పృహ తప్పి మంచం మించి కింద పడిపోయిన వారెవరు? నాన్నగారు. రాజ్యమంతా ఎవరి చేతిలో ఉంది? నాన్నగారి చేతిలో ఉంది. అయినా నాన్నగారు నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేకపోతున్నారు. ప్రేమ లేక కాదు, ప్రేమ ఉంది, అయినా చేయలేకపోతున్నారు. అంటే ఎవరు అడ్డుపడ్డారనుకోవాలి? లౌకికంగా ఎవరో అడ్డుపడినట్టు కనపడుతుంది, కానీ యథార్థమునకు వెనక నుండి నడిపిస్తున్నది భగవంతుడు. ఆ భగవంతుడు మన ఎదుట కనపడడు, వెనక నుండి నడిపిస్తాడు. నువ్వు భగవంతుడితో యుద్ధం ఎలా చేస్తావు, నాకు ఎందుకు ఇచ్చావు ఈ ఫలితమని? అనుదైవస్య కర్మ తత్. ఉన్న మార్గం ఒక్కటే, భగవంతుడు ఏది నీకు నిర్ణయించాడో దానిని అనుభవించడం వినా నువ్వు భగవంతుడి మీద తిరగబడి సాధించగలిగినది ఉండదు. ఆయన నీకు ఎదురుగుండా కనపడితే కదా, కనపడితే మాత్రం నువ్వు ఎదురు తిరగగలవా? ఆయనతో యుద్ధం చేయగలవా? ఎలా సాధ్యం అవుతుంది? చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని గుర్తుపెట్టుకొని ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞ, మహాజ్ఞాని, పూర్ణత్వము కలిగినవాడు ఆయన. ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం. ఇవాళ తప్పు చేసినా తప్పించుకోవడం సాధ్యం కాదు, ఇక్కడ ఎవరూ చూడకపోవచ్చు, కానీ ఈశ్వరుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పునర్జన్మలో దాన్ని అనుభవింపచేస్తాడు. అందుకని మనిషి పరతంత్రుడు. తనంత తానుగా ఖచ్చితంగా సుఖాలి అనుభవిస్తాను అంటే సాధ్యం కాదు. నేను దుఃఖమును అనుభవించను అంటే ఆయన చేతిలో ఉండదు. ఈశ్వరుడు దుఃఖం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకొని ఒక అద్భుతమైన మాట అన్నాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాత్రికి రాత్రి ఆ పాండవుల యొక్క 5 కుమారుల్ని, ఉప పాండవుల్ని అశ్వత్థామ సంహరించాట అన్నారు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రి కృష్ణుడట, గాండీవము విల్లుయట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఒకప్పుడంటే ధర్మరాజు గారు రాజు కాదు, ఇప్పుడు దుర్యోధనుడు మరణించాడు, ధర్మరాజు గారే రాజు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి. రెండవ వాడు అర్జునుడు సామాన్యుడు కాడు, సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. ఆ అర్జునుడు పట్టుకునేటటువంటి గాంధీవం అనేటటువంటి విల్లు సామాన్యమైంది కాదు, దాని టంకారమునకే కొన్ని వేల మంది స్పృహ తప్పి పడిపోతారు. అంత గొప్ప ఆ ధనస్సు చేత్తో పట్టుకుంటాడు. కాబట్టి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట. రథానికి సారథ్యం చేస్తున్నవాడు సమస్త లోకముల యొక్క భద్రత చూడగలిగినటువంటి కృష్ణ పరమాత్మ. ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ భయంకరమైనటువంటి గదని చేతిలో పట్టుకుని తిప్పుతూ వచ్చేటటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి భీముడు అర్జునుడికి పక్కన తోడుగా ఉంటాడు. ఇంతమంది మహావీరులుండి శత్రువైన దుర్యోధనుడు మడిసిపోయిన తరువాత కృష్ణ భగవానుడి రక్షణలో ఉండగా పాండవుల యొక్క 5 కొడుకులు చచ్చిపోయారు. ఏమని చెప్పాలి?
ఆపద కల్గుటకేమి చిత్రమో. ఈశ్వరుడు ఒక ఫలితాన్ని ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అనుగ్రహించాలి అనుకుంటే దాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఎందుకు చేస్తాడు అంటే నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. పూర్వం చేసినటువంటి పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇస్తూ ఉంటాడు ఫలితాన్ని. ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? సుఖం వచ్చినప్పుడంటే సంతోషంగా ఉంటుంది, దాని గురించి పెద్ద బాధ ఏం లేదు, చర్చ లేదు. దుఃఖం వచ్చినప్పుడే ఇబ్బంది. దుఃఖం వస్తుంది అని ఎవడు కోరుకోడు, దుఃఖం రాకూడదు అని కోరుకుంటాడు. అయినా వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం చేసింది? కాలమునందే వస్తుంది. ఆ కాలము ఈశ్వరుని యొక్క రూపము. దుఃఖం రాకూడదు అని కోరుకుంటాడు. అయినా వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం చేసింది? కాలమునందే వస్తుంది. ఆ కాలము ఈశ్వరుని యొక్క రూపము. ఏదో ఫలానా తేదీ నాడు ఫలానా సమయంలో ఇంత కష్టం వచ్చింది, అది దురితము అంటారు. చేసినటువంటి కర్మకు ఫలితముగా వచ్చింది. అది ఒక పక్క నుంచి నొక్కేస్తోంది. ఒక పక్క నుంచి ఇచ్చినవాడు ఈశ్వరుడు, కంటిగా కనపడడు. చేసిన దురితమా లెక్కలోకి తీసుకునేవాడు ఆయనే. ఈశ్వరుడికి కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నొక్కబడతాడు. నొక్కబడినప్పుడు బయటికి రాగలిగినటువంటి అవకాశం ఉండదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అందుకే అలా ఉక్కిరి బిక్కిరి కాకుండా ఉండడం కోసం ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు ఎట్టి పరిస్థితులలో అనుభవించవలసిందే, అది తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు ఈశ్వరుడి కన్నా కూడా గొప్పదేది? చేసిన కర్మ. ఆ కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు కూడా తప్పించలేడండి. మీరు పాపం చేస్తే పాప ఫలితం, పుణ్యం చేస్తే పుణ్య ఫలితం మీరు అనుభవించవలసిందే. ఈశ్వరుడు ఫలితం ఇస్తాడు తప్ప ఆ ఫలితాన్ని ఈశ్వరుడు తప్పించను లేడు, తగ్గించను లేడు, మార్చను లేడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు గొప్పవాడా, కర్మ గొప్పదవుతుందా? కర్మ గొప్పదవుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఎలా గొప్పవాడవుతాడు? కాదు, ఈశ్వరుడే గొప్పవాడు. ఆయన ఎందుకు గొప్పవాడవుతాడు? నేను అసలు ఈ లోకంలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? ఖచ్చితంగా ఏవో గత జన్మలలో చేసిన పాపములు ఉన్నాయి, పుణ్యములు ఉన్నాయి. రెండూ అనుభవించవలసి వస్తే కదా ఈ లోకంలోకి వస్తాను. కానీ అప్పుడు తెలియక పాపం చేశాను. అప్పటికేదో సంతోషంగా ఉంది అని నిద్రపోతున్న కుక్క కాలు మీద కర్ర పెట్టి కొట్టాను. కానీ ఇప్పుడు అలా లేను. ఇప్పుడు తెలుసుకున్నాను, అన్ని భూతముల యందు నువ్వు ఉన్నామని తెలుసుకున్నాను. అలా నిష్కారణంగా హింస చెయ్యకూడదు అని తెలుసుకున్నాను. ఇతర ప్రాణులను బాధ పెట్టి నేను సంతోషించకూడదు అని తెలుసుకున్నాను. నీ పాదములు పట్టి నువ్వు చెప్పినట్టు బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాను. నాలో ఒక మార్పు ఉన్నది. నేను నీ పాదములు పట్టుకొని ఇప్పుడు పూర్వంలా బ్రతకట్లేదు, నువ్వు చెప్పినట్టు బ్రతికి సంతోషించాలని అనుకుంటున్నాను. అన్ని ప్రాణులను సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను తప్ప ఏ ప్రాణుల యొక్క దుఃఖమునకు నేను కారణం కావాలని కోరుకోవట్లేదు. నా యందు ఈ మార్పు వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? నాలో వచ్చిన మార్పుని దృష్టిలో పెట్టుకొని నేను ఏడవవలసిన అవసరం లేకుండా నువ్వు చూడు. నేను ఇప్పుడు ఏడవవలసి వస్తే నీ కాళ్ళు పట్టుకుని ఏడుస్తాను. ఈశ్వరా, నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు అని అడుగుతాను. అప్పుడు మళ్ళీ ఎవరు బాధపడాలి? నువ్వే బాధపడాలి. రెండు, నా యందు ఒక మార్పు ఉన్నది. నేను పూర్వంలా పాప జీవనమునందు లేను, నిన్ను నమ్మి బ్రతుకుతున్నాను, నువ్వు చెప్పినట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి నేను చేసిన పాపములు ఏవైనా ఉంటే వాటికి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు నేను తట్టుకోలేనంత భయంకరమైన ఫలితాన్ని ఇవ్వవద్దు. నేను అనుభవించగలిగిన స్థాయికి దాన్ని తగ్గించి ఇయ్యి. అప్పుడు పాము కరవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అంటారు. అందుకే ఈశ్వరుడు అనుగ్రహించాడు అనుకోండి, భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసిన చోట బాగా తగ్గించేస్తాడు. లేదు, రావలసిన ఆపదను, ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే దేన్ని మీకున్న శక్తుల చేత మీరు తప్పుకోలేరో దానిని ఆపద అంటారు. ఉదాహరణకి
నేను చీకట్లో అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఒక పెద్ద త్రాచుపాము ఒకటి గోడ పక్కన పడుకునుంది. నాకు ఆ విషయం తెలియక వేసవికాలం చల్లగా ఉంటుంది, నూతి చప్టా పక్కన అక్కడికి వెళ్ళి నూతిలో నీళ్లు తోడుకుని పాదాల మీద పోసుకొని కడుక్కుందామని ఆ చాద తీశాను. ఆ పక్కనే చమాయింపుకి చల్లతనం కోసం పెద్ద త్రాచుపాము పడుకునుంది. నేను నీళ్లు తోడుకుందామని చాద నూతిలో వేశాను. పాము చటుక్కునొచ్చి అంతెత్తున లేచి పడగ విప్పింది. ఇప్పుడు అక్కడే నా పాదం ఉంది, పాము పడగ విప్పింది. ఇప్పుడు ఆ పాము నా పాదాన్ని కరవకుండా ఉండడానికి నేను ఏం చదువుకున్నానంటే మానేస్తుంది, నా దగ్గర ఎంత డబ్బు ఉందంటే మానేస్తుంది, నేను ఏ ఉద్యోగం చేస్తున్నానంటే మానేస్తుంది, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మానేస్తుంది, నేను ఏం చెప్తే మానేస్తుంది. నన్ను నేను రక్షించుకోవడానికి నా దగ్గర ఉన్నవి ఏవీ ఆ సమయంలో నాకు పనికిరావు. ఆ సమయంలో తప్పించగలిగిన వాడు ఒక్కడే, ఈశ్వరుడు తప్పించాడు. అందుకే భారతంలో పాండవులు కృష్ణ పరమాత్మని చూసి, ప్రత్యేకించి ధర్మరాజు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఆపద గడువంబెట్టను ఊపి శుభంబైన దాని నొడగొప్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు. ఆపద గడువం పెట్టను, మనంతట మనం తప్పించుకోలేనంత గొప్ప కష్టం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించగలిగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే భాగవతంలో పోతన గారు మాట అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. తన చుట్టూ తాను ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఈశ్వరానుగ్రహం ఒక్కటి లోపించిందనుకోండి, ఎన్ని రక్షణలు పెట్టుకున్నవాడైనా పడిపోతున్నాడు. ఏ రక్షణ పెట్టుకోకపోయినా పసిపిల్లవాడు అలా వెళ్ళిపోతున్న పావుని పట్టుకునే ప్రయత్నం చేసినా అది తప్పించుకుని వెళ్ళిపోయింది, కానీ వాడిని కరవలేదు. ఏమనాలి అంటే భాగవతంలోనే అంటారు, పొంత మాకులవాని దహించకపోయి వహ్ని ఎగసి దవ్వులవాని దహించు భంగి అంటారు. దావానల వనొస్తుంది, అరణ్యం అంతా కాలిపోతుంది. ఆ అరణ్యం అంతా కాలిపోతున్న సమయంలో పక్కనే ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి పరకను వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న చెట్టుని కాల్చేసింది అగ్ని. పక్కనున్న ఎండుగడ్డి పరకను వదిలేయడం ఏమిటి, దూరంగా ఉన్న పచ్చని చెట్టుని కాల్చేయడం ఏమిటి అంటే, కర్మవశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇకనీలు తుట్రుపడగా అంటారు వసుదేవుడు. చేసుకున్నటువంటి ప్రారంధాన్ని బట్టి ఉంటాయి. ఇది తప్పించగలిగిన వాడు ఈశ్వరుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే ప్రార్థనతోనే ప్రారంభిస్తారు. ఈశ్వర, నేను ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాను, కానీ ఏమో ఏ దురితమో అనుభవంలో వస్తోందో, ఏ పాపము యొక్క ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉందో, అది భయంకరమైన కష్టము కాకుండా నేను అనుభవించగలిగినంత స్థాయిలో ఫలితాన్ని ఇయ్యి. తప్పకపోతే అనుగ్రహించాలనుకున్నావా, దాన్ని అసలు నేను అనుభవించవలసిన అవసరం లేకుండా చెయ్యి. లేదా ఆ కష్టం యొక్క ఫలితం వచ్చిన దాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నీ పాదముల యొక్క విస్మరణ కలగకూడదు, నీ పాదములను నేను వదిలిపెట్టకూడదు. కుంతీదేవి అదే ప్రార్థన చేసింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యకదయ్య. ఈశ్వర, నది ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది, నది మానవమానములకు లోనవుతుంది. అలా వెళ్ళిపోతుంటే ఎవరో కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు సత్యదండాన్ని నీళ్లలో ముంచి స్నానం చేస్తారు. ఇక్కడ సాక్షాత్ శంకరాచార్యుల వారి అవతారం మహాస్వామి వారు స్నానం చేస్తున్నారని నది పొంగిపోదు, ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ ఒక దుర్మార్గుడు అందులో మూత్ర విసర్జన చేస్తాడు. వీడు నా యందు మూత్ర విసర్జన చేశాడని బెంగ పెట్టుకుని కుంగిపోదు, ముందుకెళ్ళిపోతుంది. ఒక తల్లి సాక్షాత్ నదీ ప్రవాహం ఇది గంగమ్మ అన్న పవిత్ర భావనతో కొద్దిగా పసుపు కుంకం వేసి నమస్కరించింది. ఆమె పూజించింది అని ఆగదు, వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే ప్రవాహం మీదకి వంగినటువంటి ఒక ముళ్ళ చెట్టు ఆ ప్రవాహం వెడుతుండగా వీపు గీరింది.
వీపు గీరింది, బాధపడుతున్నానని ఆగదు. వెళ్ళిపోయి ఎవరు దారి చూపించారు, ఎవరు ముందు నడిచారు? ప్రవహించి 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 కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి సముద్రమునందు కలిసిపోయి తన పేరు వదిలేసింది, తన రూపం వదిలేసింది, చిట్ట చివరికి తన నీటి యొక్క రుచిని కూడా వదిలిపెట్టేసింది. వదిలిపెట్టి తనిక సముద్రము నుంచి వేరుగా చేసి చూపించడానికి వీలు లేని రీతిలో సముద్రమునందు సంగమించింది. అలా మానవమానములు కలుగుతున్నా వాటిని పట్టించుకోకుండా, మనసులో పెట్టుకోకుండా నిన్ను చేరడం ప్రధానంగా వెళ్ళిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు. వాటి వలన నా ప్రధానమైన ప్రయాణం ఆగిపోకూడదు. వస్తాయి, ఒక్కొక్కసారి లోకంలో వస్తాయి అవమానాలు. ఎక్కడ పూజింపబడ్డామో అక్కడే అవమానింపబడవచ్చు. మన చేతిలో ఉంటుందా? లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర అంటాడు దుర్జటి. లోకులు తిట్టని, పొగడని, పూలదండలు వేయని, లేదు నింద చేయని, ఏది చేసినా నేను ధర్మ మార్గం తప్పకుండా బ్రతకాలి, నీ కారుణ్యము నా యందు ఉండాలి, ఇవి నాకు చాలు శంకర అంటాడు. అలా భగవంతుణ్ణి మానవమానములకు అతీతముగా ఉంచమని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. చేసిన ప్రార్థనకు ప్రతిస్పందించి ఈశ్వరుడు ఎవరు మనకి కనపడకుండా ఫలితం ఇవ్వాలో వాడే కనపడకుండా ఫలితాన్ని తగ్గించి కాపాడుతూ ఉంటాడు. అందుకని ప్రార్థన అనేటటువంటిది అంత అవసరమైనటువంటి స్థితి ప్రత్యేకించి మనుష్య ప్రాణి యందు ఏర్పడింది. ఎందుకంటే ప్రార్థన చెయ్యగలిగింది మనమే కాబట్టి. అందుకే చూడండి, ఎక్కడ ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఉదాహరణకి నేను ప్రవచనం మొదలుపెట్టాను అనుకోండి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటాను. ఓ వినాయక, నీకు నమస్కరిస్తున్నాను. ఏది జరగాలని నేను సంకల్పం చేశానో, ఏది చెప్పడానికి నేను వచ్చానో ఆ కార్యము ఏ విఘ్నము లేకుండా పూర్తయ్యేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. విఘ్నము అంటే అసలు ఆ కార్యం జరగకుండా పోతుంది, అసలు కార్యక్రమమే జరగదు. రెండు, ఆ కార్యక్రమం చేయకుండా ఉంటే మంచిది అనే భావన ఒకటి నా మనసులోకి వచ్చి దాన్ని చేయడం మానేస్తాను. ఈ రెండు విఘ్నములే. ఈ రెండు రకములైన విఘ్నములను తొలగించి కార్యం జరిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. ఒకవేళ నా సంకల్పం జరగకుండా చేసిన పాపమునకు ఫలితంగా కార్యక్రమం ఆగిపోవలసి ఉన్నా ఈశ్వరానుగ్రహము ఉన్ననాడు ఆ దురితము తొలగి కార్యక్రమం నడుస్తుంది. అందుకని విఘ్నాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ప్రార్థన చేసి కదా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. అందుకే ఈ ప్రార్థన అనేటటువంటిది చేసినప్పుడు అనేక స్థాయిలలో చేస్తారు. ఒకటి, ప్రధానంగా తన యొక్క వ్యక్తిగత శ్రేయస్సు కొరకు చేస్తారు. అంటే శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. ఈ రెండింటికి ఉండేటటువంటి తేడాని పట్టుకోవలసి ఉంటుంది. ప్రేయస్సు ప్రియం అన్న మాటలోంచి వచ్చింది, శ్రేయస్సు శ్రియం అన్న మాటలోంచి వచ్చింది. ప్రియం అంటే నా మనసు ఏది ఇష్టమని చెప్తోందో అది ప్రియం. నా మనసు ఈ పని చెయ్యి బాగుంటుంది అని అనేకం చెప్తూ ఉంటుంది. మనసు పనేది సంకల్ప వికల్ప సంఘాతం అలా చెప్తూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. అది చేస్తే జీవుడు ఏమైపోతాడో దానికి అనవసరం, సంతోషంగా ఉంటుంది, చేసేయమని చెప్తుంది. ఉదాహరణకి ఏదో ఎదురింటి చిన్న పిల్ల, 3 ఏళ్ల పిల్ల పుట్టినరోజు కదా అని బంగారు వడ్డాణం పెట్టుకుని ఆడుకుంటుంటే మా ఇంటికి ఆ ఇంటికి మధ్య వరండాలో ఆడుకుంటోంది, ఎవరు లేరు. ఆ పిల్ల పెట్టుకున్న వడ్డాణం జారి కింద పడిపోయింది. ఆ పిల్ల చూసుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వడ్డాణం నేను తీసేసుకోవచ్చు, ఆ వడ్డాణం అంత బంగారంతో ఉంది తీసేసుకో అని లోపల నుంచి నాకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ప్రియం, బంగారం దొరుకుతోంది కాబట్టి పట్టుకోమంటోంది. వెంటనే నాలో ఒక ఆలోచన వచ్చిందనుకోండి, చిన్న పిల్ల
కాల్సనా నీ బుద్ధి? దేనికి శారదా నవరాత్రిలో అన్ని మాటలు బాలపూజలు చేయించావు? బాలాస్వరూపంగా ఆడుకుంటున్న పిల్ల పార్వతీదేవి కాదు. అమ్మవారు నీ బుద్ధి ఎలా ఉందో చూడ్డానికే వడ్డాణాన్ని జారవిడిచింది. ఆ బంగారం పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే నీ జీవుడు సర్వనాశనం అయిపోతాడు. కోట్ల జన్మలు బంగారం దొంగిలించినందుకు. ఎందుకు చేస్తావు అలాంటి పాపం? ఎందుకు చేసినట్టు ప్రవచనాలు? పట్టుకెళ్ళి ఆ తల్లిని పిలిచి, పసిపిల్లకంత బంగారం పెడతారమ్మా, పెట్టినా చూసుకోవద్దా? ఎవరైనా పట్టుకుపోతే బంగారం పోతే పోయింది, పిల్ల కాపదొస్తే ఇప్పుడు అలా చేయకండమ్మా అని ఆ బంగారం నీ అక్క చెల్లెలుగా భావించి ఆవిడ తల్లిని పిలిచి ఇచ్చి అని లోపల నుంచి ఒక మాట వస్తుంది. నేను బంగారం దొరుకుతోంది కదా అని వడ్డాణం పట్టుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ప్రియంకి లొంగానని గుర్తు కాదు. నేను ఇన్నాళ్ల నుంచి ఏ ప్రవచనాలు చేస్తున్నానో, ఏది నమ్మి బ్రతుకుతున్నానో దానికే నేను కట్టుబడతాను. నాకొద్దు అని నేను పట్టుకెళ్ళి ఆ పిల్ల తల్లికి ఇచ్చేసి భగవతికో నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాను అనుకోండి, శ్రియం. అప్పుడు అది జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. ప్రియంకి శ్రియంకి మధ్యలోనే అసలు నిజానికి వ్యక్తి పతనము కానీ నేరము కానీ ఉంటాయి. దేనికి జరుగుతాయంటే, ప్రియమునకు లొంగిపోతే దాని స్థాయిని బట్టి, వ్యగ్రతను బట్టి నేరము యొక్క స్థాయి ఉంటుంది. ఏ ప్రియానికి లొంగిపోతున్నాడు? మనసు ఏది కోరుకుందని అది జరగాలని అంత తప్పు పని చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి మనిషి చేసేటటువంటి తప్పు పని యొక్క స్థాయి పెద్దది అవ్వడం అన్నది ఉంటుంది. అది తప్పుకోవాలి అంటే ఎవరో అస్తమానం పక్క నుండి కాపలా కాయడం కాదు. ఇవాళ ఇందులో ఉన్నాను ఈ తొడుగులో, ఇంకెన్నాళ్ళు ఉంటాను? ఇప్పటికి 60 వచ్చాయి కదూ, మహా ఉంటే 15 ఏళ్ళు ఉంటాను. 15 ఏళ్ల కన్నా కూడా ఉండడం అనేటటువంటిది కష్టం కదా. 60 సంవత్సరాలు వెళ్ళిపోయిన నాకు 15 సంవత్సరాలు వెళ్ళిపోవడం గొప్ప. వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాల తర్వాత ఈ తొడుగులోకి ఎలా వచ్చానో అలాగే ఈ తొడుగులోంచి బయటికి ఎడతాను. మిగిలిన వాళ్ళకి తెలియదేమో, భగవంతుడికి తెలియదా నేనేం చేశానో? అప్పుడు నన్ను అడుగుతాడు, నువ్వేం చేశావు ఫలానా రోజున అని. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పాలి? కాబట్టి నాకొద్ది పాపం, నేను చెయ్యగలిగితే మంచి పని, చెయ్యలేకపోతే ఊరుకుంటా అంతే, తప్ప నాకొద్దు. అప్పుడు శ్రియం అంటారు. మంచి వైపుకి వెళ్ళాడు మనిషి. ఎంతమందిని చుట్టూ కాపలా పెట్టండి, తప్పు ఆలోచన చెయ్యకుండా మీరు ఆపలేరు. అప్పటికి తప్పు చేయకుండా ఆపగలరేమో, తప్పు ఆలోచన రాకుండా మీరు ఆపలేరు. మనసులో ఏ ఆలోచన వస్తుందో, ఎప్పటికి చేస్తాడో తెలియదు. అసలు ఆ ఆలోచన తనకు తానుగా తుంచుకోవాలంటే ఆ వ్యక్తి యందు సంస్కార బలం ఉండాలి. అటువంటి సంస్కార బలము ఏర్పడాలి అంటే దానికి భగవంతుడు ఉన్నాడనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం ఒకటి ఏర్పడాలి. ఏర్పడి ఆయనను ప్రార్థన చేస్తారు, నాకు ప్రియం వద్దు, నాకు శ్రియం ఇప్పించు. నా మనసు ఎప్పుడు శ్రేయస్సుని కోరాలి తప్ప ప్రేయస్సుని కోరకూడదు. ప్రియంలోంచి ప్రేయస్సు, అప్పటికేదో సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది, అనుభవిస్తాడు, సంతోషపడ్డాడు, కానీ కోట్ల జన్మలు పతనమైపోతాడు. అందుకని నాకు ఆ ప్రియం వద్దు, నాకు ఆ ప్రేయస్సు వద్దు, శాశ్వతమైనది శ్రేయస్సు, నీ అనుగ్రహానికి పాత్రుడనవుతాను, అది నాకు కావాలి. అందుకని నాకు అటువంటి స్థాయి వైపుకి నా మనసు మంచిగా ప్రవర్తించేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఒక స్థాయి ప్రార్థన అది. రెండవ స్థాయిలో నేను మొట్టమొదటి ఇందాక మనవి చేసినట్టుగా నేను రక్షింపబడాలి. నాకు దురితము వలన భయంకరమైనటువంటి దోషములు నా యందు రాకుండా ఉండాలి. అంతకన్నా పై స్థాయిలో ఏమడుగుతారంటే, భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసినప్పుడు, ఈశ్వర నువ్వు నాకు కొన్ని మంచి గుణములను ఇవ్వాలి. నేను మనిషిని కాబట్టి నేను మాత్రమే ఉత్తమ గుణములను సంతరించుకోగలను, ఇతర ప్రాణులకు అది సాధ్యం కాదు కదా. మనిషి జన్మలోకి వచ్చాను, అత్యంత ప్రధానమైనటువంటి గుణములు ఏవి ఉన్నాయో, ఏ గుణములు నన్ను పట్టుకుంటే నేను పాడవకుండా ఉండే అవకాశం ఉంటుందో. ఒక ఇనప గొట్టం అగ్నిహోత్రమునందు తప్తమైందనుకోండి, బాగా కాలి ఉంది, ఇప్పుడు ఆ ఇనప గొట్టంలోకి పురుగులు చేరే అవకాశం కానీ అందులో ఇంతకుముందు ఉన్న పురుగులు ఉండడం కానీ సాధ్యమా?
ఇనపగొట్టం అగ్నిలో పడేశారు, బాగా వేడెక్కింది, లోపల పురుగులు లోపల ఉంటాయా? బయటికి వెళ్ళిపోతాయి. కొత్త పురుగులు పెడతాయా? వెళ్ళవు. అగ్నియందు తప్తమైన ఇనపగొట్టం ఎలా ఉంటుందో నీ యందు భక్తి చేత తప్తము కావాలి నా మనసు. తప్తమైన కారణము చేత నా యందు ఉత్తమ గుణములు ప్రవేశించాలి, కానీ దుర్గుణములు ప్రవేశించకూడదు. ఆ స్థితిని నాకు కల్పించు. కల్పిస్తే దాని వలన నేను మంచి పనులు చేస్తాను. మంచి పనులు కీర్తికి కారణమవుతాయి. ఏది మంచి కీర్తి అన్న మాటయో అదే భగవంతుడు సంతోషించాడు అనడానికి కారణం.